మీరు చెప్తే నమ్మరు, నేను మార్నింగ్ 1కి స్టార్ట్ అయ్యాను. సో గ్రీషు ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. హలో పీపుల్, సో నేనైతే ఈరోజు ఒక చిన్న ఇంపార్టెంట్ పని ఫస్ట్ టైం నేను అలాంటి అలా ఒక ఎక్స్పీరియన్స్ చేయడం అనమాట. అందుకే ఎంత ఎగ్జైటెడ్గా అందరికంటే ముందు వెళ్ళిపోవాలనుకున్నాను. నిజం చెప్పాలి అంటే మేము వెళ్ళే టైంకి అసలు రోడ్ మీద ఎవ్వరూ లేరు. మేమే ప్రేతాత్మలాగా తిరుగుతుంటే డాగ్స్ అన్ని మేము ఏవో దెయ్యాలనుకో నిజంగానే అరిచేసాయి. ఇంట్లో వాళ్ళు ఎక్కడొచ్చేస్తారా పడుకున్న వాళ్ళు అనుకున్నాను నేనైతే. ఇంకా అలా బస్ కోసం చాలా సేపు వెయిట్ చేస్తే బస్ అయితే వచ్చింది. నేను మా సీనియర్ అందరూ ఒక పనిలో ఉంటే మేము మాత్రం మా ఫ్లవర్స్ ఏంటి అనే దాని మీద ఫోకస్ చేసాము. అలా ఇంకా మాట్లాడుకుంటూ మా ప్లేస్ కి అయితే వెళ్ళిపోయాము. అసలైంది చెప్పలేదు కదా, నేను వెళ్ళింది వైజాగ్ మ్యారథాన్ కోసం అనమాట, ఒక వాలంటీర్ గా. కానీ నాకు ఆ డే మాత్రం లైఫ్ లో గుర్తుండిపోద్ది. అక్కడ వెదర్, క్లైమేట్, అసలు క్లౌడ్స్ ఎలా ఉన్నాయి అంటే లిటరలీ మీరు అక్కడ ఉంటే ఒక పీస్ ఫీలింగ్ అనమాట. మీరు ఎంత దూరం వెళ్ళినా అలాంటి క్లైమేట్ మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయలేరు. కానీ లైఫ్ లో ఒక్కసారైనా మీరు అలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి. సో నేను వాలంటీర్ గా వెళ్ళాను అని చెప్పాను కదా, సో అక్కడ ఏం పని ఉండదు. జస్ట్ వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి కంప్లీట్ చేస్తే అయిపోతుంది. యాక్చువల్లీ నాకు లోపల ఫుడ్ జోన్ దగ్గర పడడం వల్ల నేను బయట రన్నింగ్ అవన్నీ ఏం తీయలేదు. మీకు తెలుసు కదా, నార్మల్ గా మ్యారథాన్స్ అంటే జరుగుతాయి కదా వైజాగ్ లో, రన్నింగ్ కాంపిటీషన్స్ అని, ఈ కాంపిటీషన్స్ అని అట్లా అనమాట. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అట్లాంటి వాటిలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి, నేనైతే మీకు లింక్ పంపిస్తాను. సో ఆ లింక్ లో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు రిజిస్టర్ అయితే మీరు కూడా జాయిన్ అవ్వచ్చు ఒక వాలంటీర్ గా. నేనైతే ఒకటి చెప్పగలను, సో మీరు రిజిస్టర్ అయినా, మీరు అది ఎక్స్పీరియన్స్ చేసిన ఒక వాలంటీర్ గా వచ్చినా మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటది. ఏమి టైం వేస్ట్ అయింది అట్లా ఏం ఉండదు. మీరు ఏదో ఒకటి నేర్చుకుంటారు. నా డే అయితే చాలా బాగా ఎండ్ అయింది ఒక ఎక్స్పీరియన్స్ తో. సో మీ డే కూడా ఇలా అవ్వాలి అనుకుంటే కామెంట్ లో కామెంట్ చేయండి, నేను లింక్ పంపిస్తాను. ఓకేనా? బై.